ధర్మ సంస్థాపక గోవింద గోవింద, శిష్ట పరిపాలక గోవింద గోవింద, గోప గోపీజన సంరక్షక గోవింద గోవింద. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలీనితం యేన తస్మై శ్రీగురవే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జగన్నాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణభూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున మనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రార్థనా శ్లోకాన్ని మనం వివరించుకున్నాము. ఈ రోజు నుంచి మనం అనుకున్న విధంగా ఆ పరమాత్మ ఎవరెవరిని ఏ విధంగా ఉద్ధరించాడో తెలుసుకోబోతున్నాము. అందులో భాగంగా మొట్టమొదటగా ఈ శ్లోకాన్ని మనము వివరించుకోబోతున్నాము. భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధార నీలోత్పల శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోర మకర దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనది కైవర్తకః కేశవః. దీని తాత్పర్యము, భీష్మద్రోణులు తీరముగా గలదియు, జయద్రథుడు నీరుగా కలదియు, గాంధారరాజు నల్ల కలువగా గలదియు, శల్యుడనెడి పెద్ద సొరచేప కలదియు, కృపుడనెడి ప్రవాహ వేగము కలదియు, కర్ణుడనెడి భయంకరమైన అలలు కలదియు, అశ్వత్థామ వికర్ణుడనెడి భయంకర మొసళ్ళు కలదియు, దుర్యోధనుడనెడి సుడిగుండము కలదియు అగు అట్టి సమర నదిని శ్రీకృష్ణుడు నావికుడుగా ఉండుట చేత పాండవులు చక్కగా దాటగలిగిరి. ఈ శ్లోకంలో శత్రు సైన్యంలోని వారు ఎటువంటి బలశాలురో, ఏ విధంగా భయంకరముగా కురుక్షేత్ర సంగ్రామంలో పోరాడారో వారిని ఎదుర్కోవడం పాండవులకు ఎంతటి కష్టసాధ్యమైనటువంటి పనో, అయినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ పార్థసారథిగా ఉండడం చేత, ధర్మపక్షాన వహించడం చేత పాండవులు ఎంత సులువుగా ఈ భయంకరమైనటువంటి సంగ్రామం అనేది నదిని దాటినారో చక్కగా ఈ శ్లోకము
వివరిస్తోంది. పినతండ్రి అయినటువంటి పాండురాజు పాండవుల చిన్నతనములోనే గతించడం చేత పాండవులు పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు పంచన చేరవలసినటువంటి దుర్గతి వారికి పట్టినది. అయితే దుర్యోధనుడు బాల్యము నుండి కూడా ఈర్ష్యా ద్వేషాలు కలిగినవాడు. వాడి బుద్ధి బాల్యము నుండే బయటపడినది. కొద్దిగా పెరిగి పెద్దవారైన తర్వాత ధర్మరాజు ధర్మ మార్గంలో ఎంతో వైభవముగా రాజసూయాగము సలిపి కృష్ణ పరమాత్మకి ఆది పూజుడైనటువంటి కృష్ణ పరమాత్మని సత్కరించుకొని ఎంతో వైభవంగా రాజసూయ యాగాన్ని ఆయన ముగించాడు. రాజసూయ యాగం వలన ధర్మరాజు యొక్క కీర్తి యశస్సు మరింత ఇనుమడించినాయి. అది దుర్యోధనుడికి పూర్తిగా కంటకింపుగా తయారైంది. ఏమి చేయాలో పాలుపోని స్థితి. అందుకే తన మేనమామ అయినటువంటి శకుని సలహా మేరకు పాండవులని జూదమునకి ఆహ్వానించి అందులో మాయా జూదము శకుని చేత పాచికలతోటి శకుని పాచికలు మాయాజూదంలో పాండవులు ఓడిపోయేలా చేశాయి. ఈ ద్యూతంలో వాళ్ళు పెట్టుకున్న షరతు ప్రకారము పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము చేయవలనటువంటి షరతు పెట్టుకున్నారు. దాని తర్వాత ఒకవేళ పొరపాటున ఈ సంవత్సరం కాలమైనటువంటి అజ్ఞాతవాసములో పాండవులు ఏ విధంగానైనా బయటపడినట్టు అయితే గనక తిరిగి 12 సంవత్సరములు అరణ్యవాసము, సంవత్సరము అజ్ఞాతవాసము చేయవలటువంటి ఒక దుర్మార్గపు షరతుని దుర్యోధనాదులు పెట్టారు. అయితే ధర్మబుద్ధి గల పాండవులు అన్నీ వదులుకొని 12 సంవత్సరముల అరణ్యవాసాన్ని, 1 సంవత్సరపు అజ్ఞాతవాసాన్ని ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా సక్రమంగా గడిపారు. గడిపిన తర్వాత ఈ షరతు పెట్టినటువంటి సందర్భంలో దుర్యోధనుడు పాండవులకు ఇచ్చిన మాట ఏంటంటే, సక్రమంగా వీళ్ళు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము పూర్తి చేసి తిరిగి వచ్చినట్లయితే వారి రాజ్యం వారికి తిరిగి ఇచ్చేస్తాను అనేటువంటి మాటను కూడా ఇచ్చాడు. అయితే వారు అజ్ఞాతవాసాలు ముగించుకొని తిరిగి వచ్చిన తరువాత దుష్టబుద్ధి కలిగినటువంటి ఈ దుర్యోధనుడు తన మాటను తప్పాడు. ఎవరి రాయబారాలు కూడా పని చేయలేదు. ఆఖరికి భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ చూసినా ఆయన రాయబారం కూడా పనిచేయకపోగా దుర్యోధనుడు తాను బతికి ఉన్నంత కాలము పాండవులకి రాజ్యం ఇవ్వబోనని, 5 ఊళ్ళు కాదు కదా, సూది మొన్న మోపినంత స్థలము కూడా ఇవ్వనని కరాఖండిగా చెప్పేశాడు. ఇది దుర్యోధనులోని దుష్టబుద్ధిని మనకు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ విధమైనటువంటి
ఈ దుష్టబుద్ధి కలిగిన దుర్యోధనుడికి ఏ పెద్దలు, కౌరవుల వైపు ఉన్నటువంటి భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వంటి పెద్దలు కానీ, కన్న తండ్రి అయిన ధృతరాష్ట్రుడు కానీ ఎవ్వరూ కూడా వాణ్ణి ఒప్పించలేకపోయారు. ఆ స్థితిలో పాండవులు తమ తల్లి అయినటువంటి కుంతీదేవిని సంప్రదించగా ఆమె, నాయనలారా, మీరు క్షత్రియులుగా జన్మించారు, మీకు ఒకరిని యాచించవలసినటువంటి అవసరము లేదు. కాబట్టి ధర్మబద్ధంగా మీకు రావాల్సినటువంటి రాజ్యాన్ని క్షత్రియ ధర్మం ప్రకారము యుద్ధము చేసి మీరు మీ రాజ్యాన్ని తిరిగి గెలుచుకోండి అని ధర్మబద్ధమైనటువంటి మాటలే ఆ మాత, కుంతీ మాత పాండవులకి చెప్పింది. దుర్యోధనుడు కూడా యుద్ధానికే సిద్ధమయ్యాడు. ఈ యుద్ధము సిద్ధమైనది. దుర్యోధనుడు తన తల్లి అయినటువంటి గాంధారి దగ్గరికి ఆశీర్వచనానికి వెళ్ళినప్పుడు గాంధారి కూడా ఏతో ధర్మ తతో విజయ, ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం చేకూరుతుంది నాయన అని చెప్పకనే దుర్యోధనుడి యొక్క ఓటమిని చెప్పింది. మరి ఈ యుద్ధం అనేది మనం ఒక నది, సంగ్రామ నది అనుకుంటే, ఈ శ్లోకము ప్రకారము ఈ యుద్ధంలో ఎవరెవరు ఏ రకమైన పాత్రని పోషించారు అంటే, ఈ సమరం అనేటువంటి నదికి భీష్మ, ద్రోణులు ఇద్దరు కూడా తీరములాగా ఉన్నారట. జయద్రథుడు ఎవరు? సైంధవుడని వాడికి మరొక పేరు. ఆ జయద్రథుడు కౌరవుల సోదరు అయినటువంటి దుశ్శల భర్త. ఈ జయద్రథుడు ఆ నదికి జలము లాంటి వాడట. ఆ నది నిండా నిండినటువంటి జలము ఈ సైంధవుడు. గాంధార రాజు నల్ల కలువ. ఎవరి గాంధార రాజు? శకుని. ఈ శకుని నల్ల కలువలాగా ఉన్నాడట. నదిలో కలువ పూలు ఉండడం సహజం కదండి. ఆ సహజంగా ఆ నల్ల కలువ లాంటి వాడు ఈ గాంధార రాజు అయినటువంటి శకుని. శల్యుడు స్వరమీనమై ఉన్నాడట. శల్యుడు ఆయన మాద్రి యొక్క సోదరుడు. నకుల సహదేవులకు మేనమామ. ధర్మరాజ భీమ అర్జునులకు వరుసకు మేనమామ. అతనిని కూడా దుర్యోధనుడు మోసము చేత తన వైపుకి తిప్పుకొని కర్ణుడికి రథసారథిగా ఒప్పించాడు. అటువంటి శల్యుడు ఘోరమైనటువంటి స్వరమీనమై ఉన్నాడు. కృపాచార్యుడు జల ప్రవాహమై ఉన్నాడు. ఆ ప్రవాహము ఎంతో వేగవంతంగా సాగేటువంటి ప్రవాహము ఈ కృపాచార్యుడై ఉన్నాడు. కర్ణుడు గొప్ప అలగా ఉన్నాడు, ఎగిసెగిసి పడే అలగా. కర్ణుడు యుద్ధము చేయాలి, పాండవుల మీద యుద్ధము చేయాలని ఎప్పటి నుంచో తహతహలాడుతున్నటువంటి వాడు. అందుకే ఆ కర్ణుడు గొప్ప అలగా ఉన్నాడు. అశ్వత్థామ, వికర్ణులు ఇద్దరు దారుణమైన మొసళ్ళు వలె ఉన్నారు. అశ్వత్థామ, వికర్ణుడు ఇద్దరు గొప్ప యోధులు. అశ్వత్థామకు కూడా ముందు నుంచి తన తండ్రి అయినటువంటి ద్రోణుడు తనకంటే కూడా అర్జునుడినే ఎక్కువగా ప్రేమిస్తాడని, అర్జునుడినే తన ప్రియ శిష్యుడిగా భావిస్తాడని, కన్న కొడుకైనప్పటికీ తనని అంతగా పట్టించుకోడని, తన వైపు వివక్ష ఉందని అశ్వత్థామకి ఎప్పటి నుంచో అర్జునుడి మీద ఈర్ష.
కాబట్టి ఎప్పుడెప్పుడు మింగేయాలా అనే భావంతో మొసలిగా కనబడుతున్నాడట అశ్వత్థామ. వికర్ణుడు కూడా దుర్యోధనుడికి తమ్ముడు. ఇక దుర్యోధనుడు సుడిగుండమై తిరుగుతున్నాడట. సుడిగుండాలు ఏం చేస్తాయండి? అందరినీ తమ లోపలికి లాగేసుకొని ముంచేస్తాయి. నదుల్లో కానీ సముద్రాల్లో కానీ గర్భంలోకి ముంచేస్తాయి. తిరిగి పైకి రాకుండా చేసేటువంటి స్వభావము సుడిగుండాలకు ఉంటుంది. దుర్యోధనుడి బుద్ధి కూడా శత్రు సైన్యంలో ఎవ్వరూ మిగలకూడదు అనేటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి వాడు. కాబట్టి దుర్యోధనుడు సుడిగుండంలాగా తిరుగుతున్నాడట. మరి ఇటువంటి స్థితిలో పాండవుల వైపు ఉన్నటువంటి పరమాత్మ అయిన ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉన్నాడంటే, ఇటువంటి భయంకరమైనటువంటి నదిని దాటించగల గొప్ప నావికుడై పార్థసారథి అయి ఆయన ఉన్నాడు. ఎటువంటి భయంకరమైన స్థితులు కలిగినప్పటికీ కూడా మన జీవితంలో మనకి మార్గము చూపేటువంటి వాడు సద్గురువైన నాడు, జగద్గురువైన నాడు, ధర్మపక్షాన నిలబడగలిగేటువంటి వాడైనటువంటి ఆ పరమాత్మ ఉన్ననాడు ఎటువంటి భయంకరమైన సంసార సాగరాన్ని కూడా మనము తప్పక సులభముగా దాటగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనకు బోధించడానికే ఈ శ్లోకంలో ఈ రకమైనటువంటి ఉపమానాలని పెట్టారు. ఒక్కొక్కరు ఎంత భయంకరమైన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం ఏ విధంగా సులభంగా ఈ సంసార సాగరాన్ని దాటగలుగుతాము అనేటువంటి విషయము ఈ ఉపమానాల ద్వారా మనకి తెలుస్తోంది. జీవికి జన్మ అనేది ఒక ప్రవేశ ద్వారం. దేంట్లో ప్రవేశిస్తున్నాం? ఈ సంసార సాగరంలో ప్రవేశించాలి అని అంటే జన్మ అనేది ఒక ప్రవేశ ద్వారం. ఒకసారి ప్రవేశించాము అంటే నిష్క్రమించడం కూడా జరుగుతుంది కదా. ప్రవేశంతో ఆగదు. మనం ఒక చోటికి ప్రవేశిస్తున్నాం, ఒక ఇంటికే వెళ్తున్నాం, ఎక్కడికో ఒక గుడికి వెళ్తున్నాం, గుడి నుంచి తిరిగి నిష్క్రమిస్తున్నాం. ఒక ఇంటికి వెళ్తున్నాం, ఆ ఇంటి నుంచి తిరిగి నిష్క్రమిస్తున్నాం. ఒకరింటికి వెళ్ళాం, ఆ ఇంట్లో మనం స్థిరంగా ఉండిపోము, తిరిగి మనం వస్తాం, స్వస్థానానికి వస్తాము. అలాగే మనం ఉద్యోగరీత్యా మనం ఆఫీసులకి వెళ్తున్నాం, తిరిగి ఆ సమయం పూర్తి కాగానే నిష్క్రమిస్తున్నాం. ఆ ఆఫీస్ నుంచి నిష్క్రమించి తిరిగి మన స్వస్థానమైనటువంటి మన ఇంటికి వస్తున్నాం. అదేవిధంగా ఈ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కడికి ఈ జన్మ అనేది ఒక ప్రవేశ ద్వారం అయితే నిష్క్రమణం అనేది మృత్యువు. ఈ శరీరము నిష్క్రమిస్తోంది. ఎలా నిష్క్రమిస్తోంది? మృత్యువు సంభవించినప్పుడు ఈ శరీరము నిష్క్రమిస్తోంది. తిరిగి తన స్వస్థానానికి చేరటానికి ఇది ఇక్కడి నుంచి నిష్క్రమిస్తోంది. ఈ రెండిటి మధ్యలో ఉండేటువంటి తీరాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ప్రవేశము ద్వారము, ఒకటి నిష్క్రమణ ద్వారము, ఈ రెండిటి మధ్యలో ఉండేటువంటిదే మన సంసారం అనేటువంటి సాగరం. ఇదే మన జీవన యానము. ఈ జీవికి కలిగేటువంటి జన్మ మృత్యువులే భీష్ముడు, ద్రోణుడు అనేటువంటి తీరాలు. జన్మ భీష్ముడైతే ద్రోణుడు మృత్యువు. ద్రోణుడు జీవుడై జన్మ అయితే భీష్ముడు మృత్యువు. ఒకరు ఒకవైపు, ఇంకొక వైపు. వీరిద్దరు కూడా జన్మ మృత్యు అనేటువంటి ఈ రెండు తీరాలు. వీటి మధ్యలో ఉండే జలం ఉందనుకున్నాం మనం. ఆ జలమే మనం జయద్రథుడు అనుకున్నాం, సైంధవుడు అని చెప్పి. అతనే ఈ జలం. ఈ సైంధవుడు అనే వాడి చుట్టూలో ఆ లోపలే మనము తిరుగుతూ ఉన్నాము. తర్వాత మనకి ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాం. సంసార సాగరంలో ప్రయాణం చేసేటప్పుడు మనకి ముఖ్యంగా ఉండేది ఏంటంటే మోహము. ఇవన్నీ నావి, నాది, నేను, నాది, నేను,
ఇదే మోహం. అహంకారం, మమకారం, అహంకారం, మమకారం. ఈ రెండే గాంధార రాజు అనేటువంటి నల్ల కలువ, శకుని అనేటువంటి నల్ల కలువ ఎప్పుడూ మోహింపజేస్తూ ఉంటుంది. శకుని దుర్యోధనుడిని అలాగే మోహింపజేశాడు కదా. నిన్ను గెలిపిస్తానని కదా వాడిని సర్వనాశనం చేశాడు. మోహం. ఆ దుర్యోధనుడికి ఉన్నటువంటి దురాశ, ఈర్ష శకుని వల్ల మోహంగా మారింది. శకుని మోహానికి కారకుడైనాడు. నేను చేస్తాను, నీకెందుకయ్యా, నేను చేస్తాను, నేను నిన్ను గెలిపిస్తాను, నిన్నే రారాజుని చేస్తాను అనేటువంటి మోహాన్ని కలిగించాడు. అందుకే ఈ గాంధార రాజు ఒక మోహం. మనము కూడా అన్నీ మనకి దక్కుతాయి, మనం శాశ్వతంగా ఉండిపోతాము అని ఎప్పుడు కలుగుతుంది? ఈ గాంధార రాజు అనేటువంటి ఈ నల్ల కలువ, ఈ మోహము కలిగినప్పుడే మనం శాశ్వతము అనేటువంటి అజ్ఞానం కలుగుతుంది. మోహం వల్ల కలిగేది అజ్ఞానం. తర్వాత కృపాచార్యుడు, ఈయన కాల ప్రవాహము, కొట్టుకుపోతూ ఉంటాం, ప్రవాహంలో మనము కొట్టుకుపోతూ ఉంటాం. ఈత రానివాడు ఏమైపోతాడండి? ఈత రానివాడు నదిలో ప్రవాహం ఎటువైపు ఉంటే అటువైపు కొట్టుకుపోతాడు. నీకు ఒక నావికుడు ఉంటే మార్గము సక్రమమయ్యి తీరాన్ని సులువుగా చేరగలుగుతాడు. కృపాచార్యుడు అనేవాడు ఆయన కాల ప్రవాహము. ఇక్కడ నదీ ప్రవాహము, అదే కాల ప్రవాహము. కాలంలో కదలాడే వాసనలు, కాలంలో వాసనలు, ఎన్నో కోరికలు. అది బాగుంది, అది తెచ్చుకోవాలి, ఇది బాగుంది, ఇది తెచ్చుకోవాలి. నిన్నటి వరకు మనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, ఈరోజు మనకు ఆనందాన్ని ఇవ్వట్లేదు, ఇంకొకటి కావాలి. ఈ రకమైనటువంటి విషయ వాసనలు ఒకదాని వెంట వస్తూ మనకి ఎప్పటికీ కూడా తృప్తి అనేది లేకుండా చేసేటువంటివే ఈ విషయ వాసనలు. కర్ణుడు లేచి అభిమానం, పడుతూ ఉంటాడు, లేస్తుంటాడు. మనం కూడా అంతే, కింద పడుతూ సాగరంలో, జీవన సాగరంలో పడుతుంటాం, లేస్తూ ఉంటాం, దెబ్బలు తింటూ ఉంటాం, మళ్ళీ పైకి వస్తాం, మళ్ళీ ఆశ, మళ్ళీ నిరాశ. ఆశ నిరాశలైనటువంటి వాటితో మనం ఎప్పుడు కూడా కింద పడడం, లేవడం అనేది మనకి జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇటువంటిది ఒక దారుణమైనటువంటి తరంగం. ఆ తరంగమే కర్ణుడు. తర్వాత ఈ వికరుడు ఎవరు? మనకి మాయ వల్ల రాగము, ద్వేషము, ఒకరంటే ఇష్టము, ఇంకొకరంటే అసహ్యము, ఇంకొకరంటే కోపము, ఒకరంటే రాగము, ఇంకొకరంటే ద్వేషము. ఈ రెండు కూడా మనకి కలుగుతూ ఉంటాయి. దేనివల్ల కలుగుతున్నాయి? ఇవి అభిమానంలో దాగినటువంటి మాయ. ఇది మాయ చేత కదులుతుంటాయి. ఈ రాగద్వేషాలు అనేవి కేవలం మాయ. ఎవరూ మనకి పూర్తిగా ఇష్టలు ఉండరు, ఎవరూ పూర్తిగా మనకి ద్వేషంలో ఉండరు. కానీ మనలో కలిగినటువంటి ఈ రాగద్వేషాలు రెండు కూడా మనకి మాయ చేత ఇవి రెండు కలుగుతూ ఉంటాయి. అవే అశ్వత్థామ, వికరుడు అనేటువంటి రాగము, ద్వేషము. వీటన్నిటినీ తప్పించుటకు వీలు లేనిది, సులభ సాధ్యం కానిదే అజ్ఞానం. ఎప్పుడైతే మనకి జ్ఞానం కలుగుతుందో రాగద్వేషాలన్నీ తొలగిపోతాయి. కానీ అజ్ఞానం మనల్ని పట్టి పీడిస్తోంది. ఈ అజ్ఞానం ఎవరిలాగా పట్టి పీడిస్తోంది అంటే, దుర్యోధనుడు అనేటువంటి అజ్ఞానము మనల్ని పట్టి పీడిస్తోంది. ఆ దుర్యోధనుడు అజ్ఞానం చేత తాను చాలా అభిమానవంతుడని, మానధనాఢ్యుడని తనకు తాను ఊహించుకొని అజ్ఞానం చేత పూర్తిగా కప్పబడ్డాడు. మనకి కూడా అజ్ఞానమే పూర్తిగా నిండి ఉన్ననాడు మనలో కూడా ఆ దుర్యోధనుడే స్థిర నివాసము చేసుకుంటాడు. కాబట్టి ఈ అజ్ఞానాన్ని మనము పూర్తిగా తొలగించుకోవాలి. ఇటువంటి సుడిగుండాలు ఉండేటువంటి ఇటువంటి భయంకరమైనటువంటి సమర నది అంటే ఇది ఒక యుద్ధము అనేటువంటి ఒక నదిని పాండవులు దాటడానికి, సులువుగా దాటడానికి వారు ఎంచుకున్నటువంటి గొప్ప మార్గము శ్రీకృష్ణుణ్ణి తమవాడిగా భావించి
కృష్ణ పరమాత్మ ఒక్కడుంటే చాలు అని యాదవ సైన్యాన్ని మొత్తాన్ని కూడా త్రోసి రాజని వారు కృష్ణ పరమాత్మని తమ వైపుగా ఉంచుకున్నందుకు, ఆయనని నమ్మినందుకు, నమ్మిన వారి చేయి ఎన్నడూ వీడను అనేటువంటి భగవంతుడి యొక్క శపథము మేరకు ఆ భగవానుడు ఈ భయంకరమైనటువంటి సమర నదిని అతి సులభంగా పాండవుల చేత దాటించాడు. దీనివలన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ రకమైన అభిమానము కానీ, అనురాగము కానీ, ద్వేషము కానీ, అజ్ఞానము కానీ, అహంకార మమకారములు కానీ, మోహమును కానీ అన్నిటినీ వదిలివేసుకొని ప్రతి ఒక్కడు కృష్ణ భక్తుడు కావాలి. ఆ కృష్ణుని పాదాలనే గట్టిగా మనము పట్టుకొని ఉండాలి. ఆనాడు ఈ సంసార సాగరాన్ని ఆయన అతి సులభంగా మన చేత దాటింపచేసి తిరిగి జన్మ లేనటువంటి మోక్షాన్ని ఆ స్వామి మనకు ప్రసాదిస్తాడు. అటువంటి బుద్ధి మనలో కలగాలని, మనలో ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తులుగా ఉండిపోవాలని, ఆ పరమాత్మ తప్ప వేరొకరిని ధ్యానించవలసినటువంటి అవసరం మనకు లేదని పూర్తిగా నమ్మి అటువంటి బుద్ధి మనకి ఇవ్వాలని ఆ పరమాత్మనే మనము తిరిగి తిరిగి నమస్కరించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగిద్దాము. రేపటి రోజున మరొక కొత్త శ్లోకంతో మనం ముందుకు సాగుదాం. జై శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువాని తిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం స్వస్తి.